నన్ను చూస్తే వాళ్ళు సిస్టరో అక్కో చెల్లో అంటారు, కానీ నేను ఏ క్యారెక్టర్కి సూట్ అవుతాను? ఫ్రమ్ ది బిగినింగ్ ఎవరు అడగలేదా హానెస్ట్లీ? యాంకరింగ్ చేసినప్పుడు ఏవో అడిగారు సీరియల్స్లో, కానీ ఇప్పుడు ఎవ్వరు అసలు నన్ను ఇంకోలా చూడరు. ఎక్కడ సరస్వతీదేవి, వీణ, ఆర్ట్ అంతే. బాహుబలి సినిమా లాంటి సినిమాలు తీసినప్పుడు ఇంటర్వెల్ బ్యాంక్ టైంలో ఆ ఆర్ట్స్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఐడియా ఉందా మీకు? డోల్ టైప్లో డోల్ ఉంటుంది, దేని దానికి ఉంటుంది. అలాంటప్పుడు వీణ కనుక నిజంగా వచ్చి ఉంటే ఆ టెంపర్మెంట్ ఉంటుందా వీణలో? ఆ ఇది ఉంటుందా? ఆ టెంపర్ ఇవ్వగలుగుతాము మనం? అర్థం కాలే అంటే ఆ గాంభీర్యం వీణలో ఉంటుందా? డెఫినెట్గా. అంటే ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్కి ఒక ధర్మం అనేది ఉంటుందండి. ఇప్పుడు బారాత్ జరుగుతుంటే అక్కడ డప్పులే కొట్టాలి, అక్కడికి వెళ్ళి నేను వీణ వాయిస్తానంటే కుదరదు. ఓకే, ఇప్పుడు ఒక క్యూట్ పెళ్లి చూపులు జరుగుతున్నాయి, అక్కడ డ్రమ్స్ కొడతానంటే కుదరదు. ఇన్స్ట్రుమెంట్ ధర్మాన్ని బట్టి వాడాలి. ఇక్కడ ఆ గాంభీర్యంలో కూడా వాడచ్చు. అది పంచమం స్ట్రింగ్ మీదో మధ్యమం స్ట్రింగ్ మీదో వాయించవచ్చు చక్కగా. వీణవాణి గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడేమి లేవండి. నాకు ఏడుకొండలవాడు మా ఆయన రూపంలో నాకు అన్ని కోరికలు తీర్చేశాడు. నాకు అసలు మామూలుగానే ఏం కోరికలు ఉండేవి కావు. నాకు అసలు అంటే మా ఆయన ఏంటంటే ఎలా, నువ్వు నీ ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు ఇది నువ్వు అనుభవించలేదు, ఇది 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 నీకు లేదు అన్నది రాకూడదు అనేది ఆయన ఫీలింగ్. కాబట్టి నాకు అసలు ఇప్పుడు సడన్గా నన్ను వచ్చి ఏమైనా కోరికలు ఉన్నాయంటే నాకు ఏమి లేవండి. నా వీణ బతకాలి, ఇన్స్ట్రుమెంట్స్ బతకాలి. ఇంత తృప్తికరమైన జీవితం ఎలాగండి? ఏమో ఆ ఏడుకొండల వాడదయ్యా. అంటే ఆడియన్స్ అడగచ్చు, దీనికి నువ్వు ఎల్వీ బ్యాగులు షో ఆఫ్లు ఎందుకంటే, ఎందుకు ఎక్స్ట్రా ఉంది కదా, వెళ్తున్నాను, కొనుక్కుంటున్నాను, వేసుకుంటున్నాను. ఇప్పుడు అది కూడా అట్రాక్ట్ చేస్తుంది నెక్స్ట్ జనరేషన్ని. అవి నేను చేసే ప్రతిదీ నెక్స్ట్ జనరేషన్ అట్రాక్ట్ చేయడానికి. వాళ్ళ మమ్మీ ఏం చెప్తుంది చూసావా, ఆమె చక్కగా వీణ వాయించి అవన్నీ కొనుక్కుంటుంది, నువ్వు కూడా పెద్ద అయితే కొనుక్కోవచ్చు అని చెప్తుంది వాళ్ళ మమ్మీ. కాబట్టి అవన్నీ షో ఆఫ్ చేస్తాను. కానీ ఇప్పుడు నన్ను వదిలేయమంటే హాయిగా నైటీ వేసుకుని మా పద్మతోట వీళ్ళతోట కూర్చొని హాయిగా కాలక్షేపం చేసుకో. మా ఇంటర్వ్యూ జరిగినప్పుడు వేణుస్వామి గారిది నాది 2 days బ్యాక్. జీవితంలో ట్రోల్స్కి గురైనప్పుడు కానీ, ఎప్పుడైనా లో ఫీల్ అయినప్పుడు కానీ ఎప్పుడన్నా భయపడ్డారా అంటే భయపడలేదు ఆయన. నాకు మా శ్రీవాణి గారు ఉన్నారు, నన్ను ఎలాగైనా పోషిస్తారనే స్థాయిలో ఇచ్చిన కాంప్లిమెంట్. ఆయన్ని పోషించే స్థాయి నాకు లేదు, కానీ ఆ స్థాయికి దేవుడు నన్ను ఎప్పుడు చేర్చడు. పోషించే స్థాయి కాదు కానీ, బట్ ఆ కాంప్లిమెంట్ యాక్చువల్లీ మీద ఉన్న నిజంగా మీకు థ్యాంక్స్. అసలు ఆ క్వశ్చన్ ఆయన ఎప్పుడు నన్ను అలా ఎదుర్కొంటే పొగడ్డం ఉండదండి. ఆయన అన్ని చేతల్లోనే చూపించేసి నన్ను ఒక మహారాణిలాగా చూసుకుంటారు. కానీ ఆ ఇంటర్వ్యూ చేశాక నేనే సర్ప్రైజ్ అండి, బాబాయ్ మా ఆయన ఏంటి ఇంతలో పొగడేస్తున్నారు. బాగుంది అది. మేడం నిజంగా చూడాలంటే వేణుస్వామి గారు అంటే నాన్ వెజ్ తింటారు, నాకు తెలిసి మీరు నాన్ వెజ్ ముట్టరు. నేను కానీ ఎలా ఈ కాంబినేషన్? ఇంట్లో నాన్ వెజ్ ఎలా? ఏముంది దానికి, ఆయన తింటారు నేను తిన్ను, దానికి ఏముంది? తింటారు ఇన్ ద సెన్స్ పూజలు, అవి పూజలు ప్రసాదాలు అవన్నీ తీసుకుంటారు కదా. ఇప్పుడు ఏముంది నాకే, ఇప్పుడు నేను అసుంటా అని అంత ఓవర్ యాక్టింగ్లు మన ఇంట్లో మనం చెయ్యము. ఎవరు వచ్చినా చక్కగా కిచెన్లో, మా డ్రైవర్ అనిల్ ఉంటాడు, వాడికి స్వీట్స్ అంటే పిచ్చి. రోజు అక్కడ డబ్బా పెట్టిస్తా, వాడు డైరెక్ట్గా చక్కగా కిచెన్లోకి పోతాడు, స్వీట్ తినేసి కాఫీ తాగేసి వెళ్ళిపోతాడు. మేము ఉంటే కూర్చుని తింటాం. అంత ఓవర్ యాక్టింగ్లు మేము చెయ్యమండి అస్సలు. నేను మా ఆయన ఒకవేళ ఆయనకి వంట చేసి పెట్టాలి నాన్ వెజ్ అంటే ఎవరు చేసి పెడతారు? మా పద్మ ఉందిగా, మా పద్మ డార్లింగ్ చేసి పెడతారు. పద్మ గారిని కూడా అంత బాగా పిలిచారు అని అంటే మీ సంస్కారానికి అందరు నా స్టాఫ్ అందరూ నన్ను కన్న బిడ్డల్లాగా. మా అనిల్ అయితే పాపం డ్రైవ్ ఎప్పుడైనా లీవ్ ఉన్నప్పుడు కూడా నాకు షో ఉంటే అమ్మో అక్కకి సెంటిమెంట్ నేనే వెళ్ళాలని వస్తాడు. వాళ్ళు నాకు ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు. కొంతమంది మా ఆయన చెప్తారు, ముసుగేసుకుని బంధువుల రూపంలో ఉండి మనం ఎప్పుడు నాశనం అయిపోతామా అని కోరుకునే బంధువులు, కొంతమంది స్నేహితులతో పోలిస్తే వీళ్ళు దేవుళ్ళు. నిజమండి, ఆర్నిషాలు మన కోసం చేసి పెట్టారు నిజంగా. అందుకే నేను మన ఇంటికి ఏమైనా వస్తే ఫస్ట్ వాళ్ళకి పంచి నెక్స్ట్ ఇంకెవరికైనా పంపిస్తా. ఫస్ట్ వాళ్ళని చూసుకుంటాను నేను. ఏమైనా ఇప్పుడు నాకు ఏదైనా కష్టం వస్తే ఫస్ట్ అక్క నేనున్నాను అని వచ్చేది నా స్టాఫ్. వాళ్ళని నేను పని మనుషులు అలా అని కూడా అన్నాను, నా స్టాఫ్ అంటాను. బట్ ఏమైనా అది మీ సంస్కారం ఏమోనండి. నిజంగా చాలా బాగా పెంచారు తల్లిదండ్రులు, లేదా మీరు పెరిగిన విధానం అంతా ప్రపంచాన్ని చూసి పెరిగిన విధానం. జీవితంలో ఆటపాట్లు ఎదుర్కొని కష్టాలు చూసి ఎదిగారా, లేకపోతే చాలా సుజావుగా సాగిపోయారా? చాలా కష్టాలు చూసి పెరిగానండి. అంటే మే ఇద్దరం చూసిన కష్టాలు, ఆఫ్ కోర్స్ మా ఆయన అంటాడు ఆ డైలాగ్ వాడకు, ప్రతి ఒక్కడు కష్టపడి వచ్చిన వాళ్ళే అని. మీరు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నాను. చాలా అంటే అసలు ఇక నేను చూసిన కష్టాలు అయితే ఇంకా ఎండ్ అనమాట. ఇంకా భయంకరం. అందరూ పేరెంట్స్ కూడా నువ్వు పేరెంట్స్ని వదిలేసావు అంటారు. కొంతమంది మాత్రమే జనాలకి తెలుసు. ఈ నేచర్ ఉన్న నేను పేరెంట్స్ని వదిలేయడానికి ఎంత కారణాలు ఉండుంటాయి వెనకాల, అవన్నీ ఇప్పుడు చెప్పి నా జీవితాన్ని రోడ్ల మీద పడేసుకోవాలని నేను అనుకోను. ఎవరో రీజన్ లేనిదే ఏ పని చేయరు, ఓకేనా? సో ఎన్నో అనుభవిస్తే ఇక్కడికి వచ్చామండి.
చాలా చూసేసాం. ఎలాంటి కష్టాలు ఎక్కువగా అనుభవించారంటే? అవి ఇక మాటల్లో చెప్పలేనివ్వండి, అవి రకరకాలు, ఇక రకరకాలు. అవి ఒక సినిమా స్టోరీలు అవి చెప్పుకుంటే బాగో. చెప్పాను కదా, మీడియా అంటే ఎంతవరకు అంతవరకే, ఎక్కువ చూపించేసి రోడ్ల మీద వేసేసుకోకూడదు మన జీవితాలు. చాలా ఎక్స్పీరియన్స్ అయినట్టుంది. ముదిరిపోయాం. మేడం, చాలాసార్లు జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ అయితే కామన్గానే ఉంటాయి. చాలాసార్లు పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టిన రోజులు ఉన్నాయి. అమ్మ బాబోయ్, నిజంగా అలాంటి స్టోరీ ఉంది కొద్దిగా అయినా కనీసం? అంటే ఎవరికో మేము అప్పుడు ఏదో కొంచెం అప్పు తీసుకున్నామండి. తీసుకుంటే వాళ్ళు ఇంటి ముందుకు వచ్చేసి సీరియస్, ఇది మా స్టార్టింగ్ డేస్ అనుకోండి, అంటే అప్పుడే ఎదుగుతున్న స్టేజ్. సంసారాల్లో ఉంటాయి. నేను ఈ కష్టాన్ని మరీ మరీ అడగడానికి కారణం ఏంటంటే, మీరు ఒక్కరికి స్ఫూర్తిగా అయినా కూడా నిజంగానే మనం చేసిన వాళ్ళం అవుతాం. అందుకని మా ఆయన అంటే నాకు ఇక పిచ్ అంటే ఇక అది నెక్స్ట్ లెవెల్ అండి. ఎందుకంటే ఆయన నన్ను చూసుకున్న విధానం, నన్ను ఒక 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 ఏమంటారు, ఒక నరకంలోంచి తీసుకొచ్చేసిన విధానం, నన్ను చూసుకునే విధానానికి ఆయనకి నేను ఎప్పటికొక పిచ్చి నాకు ఆయన అంటే. ఆయన ఎవరైనా మాట అంటే నేను పండేమను. ఏదో అప్పు చేశారు, అది తీర్చలేకపోతుంటే అప్పిచ్చిన అతను వచ్చి ఇంటి ముందు నిలబడ్డాడు. ఇప్పుడు అతను మా ఆయన అన్న అంటాడు. సో అతను వచ్చి ఏంటేంటో మాట్లాడుతున్నాడు. మా దగ్గర ఇప్పుడు ఏం లేవు. మా ఆయన బయటకు వెళ్ళారు. వచ్చే లోపల పసుపు తాడు కట్టేసుకుని ఆ పుస్తల తాడు మా ఆయనకి చేతిలోకి ఇచ్చి, ఫస్ట్ మీరు వెళ్ళేసి డబ్బులు తెచ్చి ఇచ్చేసేయండి అని చెప్పేసిన. ఇచ్చేసి ఆయన సెటిల్ చేసేసారు. అట్లా ఇద్దరం అండర్స్టాండింగ్ అండి.